అందరికీ నమస్తే అండి. కొంచెం వినడానికి విడ్డూరంగా ఉన్న గొర్రెల పెంపకం పేరిట, గొర్రెల పేరిట దాదాపుగా 1000 కోట్లు కాజేసిన స్కామ్ ఒకటి తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. మేబీ ఇది ఆ రాష్ట్రంలో ఇదేమి కొత్తగా బయటకు రాలేదు. ఏసీబీ ఎప్పటి నుంచో ఎంక్వైరీ చేస్తోంది. ఈరోజు కొత్త అంశం ఏంటంటే దీనిలో ఈడీ కూడా రంగంలోకి దిగింది. ఇక్కడ స్కామ్ జరిగింది, 1000 కోట్ల వరకు అక్రమ లావాదేవీలు జరిగాయి, అవేంటో మాకు లెక్కలు తెలియాలి అని చెప్పి ఈడీ రంగంలోకి దిగి వాళ్ళందరికీ నోటీస్ ఇచ్చి ఎంక్వైరీ చేయడానికి రెడీ అవుతోంది. సో ఈ గొర్రెల స్కామ్ కొంచెం ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్కే. ఎందుకంటే సేమ్ ఇదే తరహాలో మన రాష్ట్రంలో కూడా పశువుల పేరిట జరిగింది. సరే, అదేంటో మాట్లాడే ముందు గొర్రెలు ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చాలా వ్యవహారాల్లో స్కామ్లు జరిగాయి. అందులో ఈ ఫార్ములా 1 దానికి సంబంధించి ఆల్రెడీ కేటీఆర్ గారు విచారణ ఎదుర్కొంటున్నారు కదా. ఇక ఫోన్ ట్యాపింగ్ అది విచారణ సీరియస్గా జరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే 2017లో తెలంగాణ ప్రభుత్వం గొర్రెల పెంపకం కోసం ఒక స్కీమ్ తీసుకొచ్చింది. ఎస్ఆర్డిఎస్ అని షీప్ రీరింగ్ డెవలప్మెంట్ స్కీమ్ని తీసుకొచ్చింది. సో ఈ స్కీమ్ ప్రకారం ఒక్కొక్క లబ్ధిదారుడికి 20 గొర్రెలు అండ్ 1 పొట్టేలు ఇస్తారు. ఈ మొత్తం విలువ 1,25,000. దీనిలో 75% సబ్సిడీ ఇస్తారనమాట. అంటే 1 లక్ష రూపాయలు దీనిలో ఖర్చు అయితే లబ్ధిదారుడు 25,000 పెట్టుకుంటే ప్రభుత్వం 75,000 ఇస్తుంది. సో ఇందులో ఫస్ట్ 1,25,000తో స్టార్ట్ చేశారు. ఆ తర్వాత 1,75,000కు పెంచారు. ఈ 1,75,000లో లబ్ధిదారుడు 43,750 రూపాయలు కట్టుకుంటే గవర్నమెంట్ 1,31,250 రూపాయలు లబ్ధిదారుడికి ఇస్తుంది అన్నమాట. ఇది మంచి స్కీమే. మధ్యతరగతి వర్గాలు, తెలంగాణ రాష్ట్రంలో ఆ వర్గాలు ఎక్కువ కాబట్టి వాళ్ళు గొర్రెల పెంపకం ద్వారా ఎంతో కొంత కుటుంబాన్ని పోషించుకోవచ్చు. నిజంగా ఇటువంటి పథకాలు ఉండాలి. ఫ్రీబీస్ వాళ్ళ ఖాతాల్లో ఒక 10,000 రూపాయలు వేసే కంటే వాళ్ళ గొర్రెలు గేదెలు కొనివ్వడం మంచిది కదా. అయితే ఇందులో ఏం జరిగిందంటే, ఎలా అవినీతి జరిగిందంటే, ఫస్ట్ నకిలీ ఖాతాలు సృష్టించారు. లేని లబ్ధిదారులు కొంతమంది, యూనిట్లు లేవు, గొర్రెలు లేవు, ఏమీ లేవు, నకిలీ ఖాతాలు కొంతమంది సృష్టించి వాళ్ళ అకౌంట్లో కొంతమంది అమౌంట్ వేశారు. అలాగే కొంతమంది మధ్యవర్తులు గొర్రెల లబ్ధిదారుల నుంచి కొనుగోలు చేసి వాటి చెవులకు ఉన్న ట్యాగులు తొలగించి అదే గొర్రెలను మరో లబ్ధిదారుకి అప్పగించారు. అంటే ఒక లబ్ధిదారుడికి ఒక 25 గొర్రెలు ఇచ్చారు కదా. సో దాన్ని వేరే వాడు తీసుకొని, ఒక మధ్యవర్తి ఎవడో, పార్టీ నాయకుడు ఎవడో తీసేసుకొని దానికి ఉన్న ట్యాగులు తొలగించి వాటిని వేరే వాళ్ళకి అమ్మేశారు. అంటే జస్ట్ ప్రభుత్వానికి చూపించడం కోసం, షో చేయడం కోసం చేశారనమాట. అదొకటి. అలాగే నకిలీ రవాణా రికార్డులు, గొర్రెల రవాణాకు సంబంధించి నకిలీ బిల్లులు, రికార్డులు సృష్టించారు. గొర్రెలను బైక్లు, ఆటోల్లో తరలించినట్టు నకిలీ బిల్లులు పెట్టి నిధులు మంజూరు చేశారు. అలాగే పథకంలో చేర్చని వ్యక్తుల పేరుతో బ్యాంక్ ఖాతాలు తెరిచి గొర్రెలు సరఫరా చేయని వారికి కూడా నిధులు చెల్లించారు. దీనికి సంబంధం లేని వాళ్ళకు కూడా బ్యాంక్ ఖాతాలు తెరిచి వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో కూడా డబ్బులు ఇచ్చారు. ఈ పథకంలో రాష్ట్ర నిధులతో పాటు కేంద్రానికి చెందిన ఎన్సీడీసీ నిధులను కూడా ఉపయోగించారు. దీనిని కూడా అక్రమాలకు మళ్లించినట్టు ఆరోపణలు ఉన్నాయన్నమాట. సో ఈ స్కామ్ మీద ఆల్రెడీ ఏసీబీ దర్యాప్తు ప్రారంభించింది. పశుసంవర్ధక శాఖ మాజీ డైరెక్టర్ రామచంద్ర నాయక్, మాజీ ఓఎస్డీ కళ్యాణ్ కుమార్ మరియు ప్రధాన నిందితుడిగా ఉన్న మొయినుద్దీన్తో సహా 17 మందిని ఏసీబీ అరెస్ట్ చేసింది. సో ఇప్పుడు దీనిలో ఈడీ రంగంలోకి దిగి ఈడీ కూడా సీరియస్గా దర్యాప్తు ప్రారంభించింది. సో ఈడీ దర్యాప్తులో కూడా ఫస్ట్ అనుమానితులు ఎవరైతే ఉన్నారో మొయినుద్దీన్ అండ్ వాళ్ళిద్దరితో పాటు అప్పట్లో అధికారులుగా కీలక స్థానాల్లో పనిచేసిన అందరినీ కూడా ఈడీ ఫోకస్ పెట్టింది. వాళ్ళకి నోటీసులు ఇచ్చారు, విచారణ కూడా రమ్మన్నారు. సో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన స్కాముల్లో ఇది కూడా కొంచెం పెద్ద స్కామ్గానే చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.